యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో ప్రస్తుతం భారత జట్టు అయితే ఇంగ్లాండ్ గడ్డ పైన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అయితే ఆడుతుంది. అయితే 4వ టెస్ట్ మ్యాచ్ ఏదైతే మాంచెస్టర్ వేదికగా జరుగుతుందో ఆ వేదిక పైన కనుక మనం గమనించినట్టయితే ఇప్పటి వరకు భారత జట్టు గెలిచిన ఆనవాళ్లే లేరు. దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యాచ్ గెలవడం కష్టమన్న భావనతోనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే శుభ్మన్ గిల్ చేస్తున్న వరుస తప్పులు, దానికి మూల కారణమైన గంభీర్ తప్పులు కూడా ఈ మ్యాచ్కి అగ్నికి ఆగ్న్యం పోస్తున్నాయి. అంటే ఓటమికి ఇంకాస్త దగ్గర చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే నిజం చెప్పాలి అంటే మొదటి 3 మ్యాచ్లలో బంతి బ్యాట్ రెండింటితోనూ కూడా బాగానే నిలిచింది. కానీ 4వ టెస్ట్ మ్యాచ్ ఏదైతే మాంచెస్టర్లో ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరుగుతుందో అక్కడ కోచ్ గంభీర్ ప్లేయింగ్ 11 నుంచి ఒక స్టార్ ఆటగాడిని తొలగించారు. ప్రత్యేకత ఏంటంటే కోచ్ గంభీర్కి ఈ ఆటగాడితో ఉన్న ఈగో కారణంగానే అతన్ని ప్లేయింగ్ 11 నుంచి తప్పించాడు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మాంచెస్టర్కి ముందు కోచ్ గంభీర్ ఖచ్చితంగా ఇంగ్లీష్ జట్టుతో జరిగే జట్టులో ఈ ఆటగాడికి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ మరోసారి పాపం ఆ ఆటగాడికి ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు. అయితే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో 4వ మ్యాచ్లో సుందర్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్ కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ 11లో ఆడటానికి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ మరోసారి గౌతమ్ గంభీర్ కుల్దీప్తో ఉన్న ఈగో ప్రాబ్లం కారణంగానే తనకి జట్టులో అవకాశం ఇవ్వకుండా తప్పించేశాడు. అంటే 4వ టెస్ట్లో కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్ పై కూర్చోవడం మనకు కనిపిస్తుంది. అయితే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడంపై జట్టు ప్రధాన కోచ్ కెప్టెన్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీమిండియా స్టార్ చైనా మెన్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ 2024 అక్టోబర్ 16న బెంగళూరులో న్యూజిలాండ్తో భారతదేశం తరఫున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అంటే దాదాపుగా ఇంకొక 2 నెలలు ఆగితే సంవత్సర కాలం పూర్తయిపోయినట్టే. అయితే ఇక ఈ క్రమంలో అతను అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నాడు. 2017లో భారత్ తరఫున టెస్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ 2024లో 5 టెస్టులు ఆడాడు. అయితే గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి అతను ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగా ఉన్నాడు, లేదా ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వడం లేదు. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కుల్దీప్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. అయినప్పటికీ అతనికి జట్టులో ఛాన్స్ రాలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో అతను మైదానంలో ఉన్న ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడమే పనిగా పెట్టుకున్నాడు. అది కూడా గంభీర్ వల్ల. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటికీ కూడా కుల్దీప్ యాదవ్ వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. టెస్టులలో అతను బెంచ్కే పరిమితం అయిపోతున్నాడు. 2024 జూన్ 29న జరిగిన T20 ప్రపంచ కప్తో ఇక కుల్దీప్ భారతదేశం తరఫున తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్నాడు. అప్పటి నుంచి కుల్దీప్ ఈ ఫార్మాట్లోకి తిరిగి రాలేకపోయాడు. అంటే దీంతో మనకు అర్థమైంది ఏంటి? గౌతమ్ గంభీర్ తన అహంకార ఘర్షణ కారణంగానే ఇక భారత స్పిన్నర్ అయిన కుల్దీప్కు అవకాశం ఇవ్వడం లేదు. నిజం చెప్పాలి అంటే నిన్న మ్యాచ్ కనుక మనం చూసినట్టయితే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉంటే ఎంత బాగుంటుంది జట్టు అనేది మనం చెప్పుకుందాం. నిన్న ఒక పక్కన జో రూట్, మరొక పక్కన బెన్ స్టోక్స్ ఇద్దరు అత్తరగొట్టే ఆటను ఆడుతున్నారు. అయితే అటు బూమ్రా కానీ, సిరాజ్ కానీ, అన్సూల్ కంబోజ్ కానీ ఎవ్వరూ చేయలేని పని ఇటు జడేజా, సుందర్ ఇద్దరు కూడా చాలా బాగా రాణిస్తూ వచ్చారు. అయితే ఇక జడేజా అలాగే సుందర్ ఇద్దరు కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చూపించారు. అంటే వాళ్ళిద్దరూ స్పిన్ ఆల్రౌండర్లే, కానీ స్పిన్ స్పెషలిస్ట్ అయిన కుల్దీప్ ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా మాంచెస్టర్ వేదిక పైన చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చేవాడు. దాంతో ఖచ్చితంగా భారత జట్టు చాలా వేగంగా వికెట్లు తీస్తూ ఉండేది. అలా కాకుండా ఎంతసేపటికి ఆల్రెడీ సిరాజ్ ఉన్నాడు, ఆల్రౌండర్ షార్దూల్ ఉన్నాడు, పేస్ గుర్రమైన జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అయినా వాళ్ళెవ్వరికి అవకాశం వాళ్ళకి ఇచ్చినా కూడా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ జట్లో ఉంటే తప్పేంటి? తప్పు కాదు అసలు. నిజం చెప్పాలంటే ఉండాలి ఖచ్చితంగా. ఆ విషయంలో కూడా గంభీర్ చాలా అంటే చాలా ఈగోయిస్టిక్గా మారిపోతున్నాడు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కుల్దీప్ విషయంలో, శ్రేయస్ అయ్యర్ విషయంలో, అలాగే ఇంకా చెప్పాలి అంటే
వరుసగా టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టు విఫలం కారణంగా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గంభీర్ను మొత్తం అంతా కూడా చుట్టుముట్టేస్తున్నాయి అనమాట. సో ఇక ఇప్పుడు తన గురించిన విషయంలో బీసీసీఐ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎందుకనంటే ఇక్కడ హెడ్ కోచ్గా ఉన్న తను సెలెక్టర్ బాధ్యతలు కూడా నాకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతో ఏమైంది అంటే ఖచ్చితంగా తన మీద బాధ్యత పెరిగినప్పుడు అందరూ ప్రత్యేకంగా తన విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అయితే గంభీర్ ప్రతిసారి బ్యాటింగ్ డెప్త్ అని చెప్పి ఆల్రౌండర్ని తీసుకుంటున్నాడు, కానీ అటు బ్యాటింగ్లోనూ వాళ్ళ డెప్త్ ఉండట్లా, ఇటు బౌలింగ్లోనూ వాళ్ళ ప్రదర్శన ఉండట్లా. దానికన్నా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ని తీసుకుని చాలా బాగా రాణించుంటే బాగుండేది. కుల్దీప్ చాలా సందర్భాల్లో గేమ్ చేంజర్గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని బహుశా మర్చిపోయినట్టున్నాడు పాపం గంభీర్. ఏం లేదు, ఇదంతా కూడా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈగో కారణాల వల్లనే. అలాగే కుల్దీప్కి గంభీర్కి పడకపోవడం వల్లే ఇదంతా కూడా చోటు చేసుకుందాం అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.